1 2 3 గోవిందా గోవిందా. ప్లీజ్ తేజ, ఒక్కసారి ప్లీజ్ అండి వద్దండి. ఎందుకు నువ్వు ఆ పూజ తెగ నలిగిపోతున్నారు? మేం నలిగిపోవడం ఏంటి? మన ఇంట్లో ఉండే తేజ నిజమైన తేజ అవునా కాదా అనే కదా మీ అనుమానం? ఏంటి ఈ విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నావా? ఇందాక నేను అంతా చూశా. అసలు తను ఒరిజినల్ తేజ కాదని మీకు డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆధార్ కార్డ్ చూపించమంటే అటువైపు చూస్తావేంటమ్మా? అదేం లేదులేండి. అయినా ఆధార్ కార్డ్ దేనికి? మేం కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. అంటే హడావిడిలో నేను ఆధార్ కార్డులు ఐడి కార్డులు తేవడం మర్చిపోయానండి. మీకు అంతగా కావాలంటే ఒక 2 డేస్లో అరేంజ్ చేస్తాను. అమ్మా కాటన్ తీసుకురా. అయ్యో పూజ ఏం కాదు. ఒక పనికి మాలిన దాన్ని మా ఇంటికి పంపించి అమాయకురాలైన మా పూజని తానే తేజ అని నమ్మించి ఆస్తి కొట్టేయాలని చూస్తావా? మర్యాదగా నీ తొత్తుని వెనక్కి పిలిపించు. అవును, నీ ఇంటికి తేజలా వచ్చింది నా మనిషి. అలా అని నిరూపించగలవా నువ్వు? అలాంటప్పుడు డైరీ డ్రామా ఎందుకు? తేజ వాళ్ళ అమ్మ ఫోటో తీసుకొని కొన్ని ఫోటోలు మధ్యలో పెట్టి ఇందులో మీ అమ్మ ఫోటో ఏదో చూపించంటే అప్పుడు తేలిపోతుంది కదా. అమ్ముకుచ్చి నువ్వు ఎంత మంచి ఐడియా ఇచ్చావంటే. ఏయ్! ఏయ్, లే. ఇలాంటివే నాకు నచ్చవు. ఏ ఎందుకు? నువ్వు ముట్టుకుంటే నాకేదేదో అయిపోతుంది. అవ్వాలనే కదా. ఏంటి? ఏం లేదులే. సరే ఇప్పుడు పూజకు చెప్పి దాని సంగతి తెలుస్తా. పూజ ఏంటి క్రాంతి? తను నకిలీ అని బయటపడ్డానికి మీ బావ ఒక మంచి ఐడియా ఇచ్చాడు. ఏంటది? తేజ వాళ్ళ అమ్మ ఫోటో నీ దగ్గరుందా? ఉండాలి, కానీ అద్దం పగిలిపోయిందని నీకే కదా ఆ ఫోటో ఇచ్చి అద్దం వేయించుకురమ్మన్నాను. కానీ నువ్వే ఇప్పటి వరకు ఆ ఫోటో తీసుకుని రాలేదు. అవి పార్వతీ పరమేశ్వరుల ఫోటోలు కదా. పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఏంటి? మా అమ్మ నాన్నల ఫోటో నీకు ఇచ్చింది. ఏంటి పూజ, నేను చూశాను కదా, అది పార్వతీ పరమేశ్వరుల ఫోటో. మా అమ్మ కూడా చూసింది. నేనిచ్చిన ఫోటో మారిపోయి పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఎలా వచ్చింది? సరే, నా ఫోన్లో ఉండాలి, చూస్తాను. దొరికింది. పద. అత్తయ్య, తేజ ఎక్కడా? దేనికే? తను అసలైన తేజ కాదేమోనని నాకు డౌట్ అత్తయ్య. డౌట్ దేనికి? ఇందాక వార్తలు చూసాం కదా. ఆ విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇప్పుడు తనకొక టెస్ట్ పెట్టబోతున్నాం. ఇంకో టెస్టా? ఒక్క రోజులో ఎన్ని టెస్టులు పెడతారే? ఈ రోజుకి ఇదే లాస్ట్ అత్తయ్య. ఇంతకీ టెస్ట్ ఏంటి? ఈ ఫోన్లో కొన్ని ఫొటోస్ ఉన్నాయి, అందులో అమ్మ ఫోటో కూడా ఉంది. ఈ ఫొటోస్లో అమ్మ ఫోటో తను గుర్తుపడితే తనే అసలైన తేజ, లేదంటే నకిలీ. ఇంకా ఏం
చూస్తున్నావు? పదా. ఆ, తేజ తేజ పిచ్చు త్వరగా రా. తేజ 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 ఏంటి పూజ? మీ అమ్మని నువ్వు గుర్తుపడతావు కదా? ఏం మాట్లాడుతున్నావు? కన్న తల్లిని ఎవరైనా గుర్తుపట్టకుండా ఉంటారా? అయితే ఇప్పుడు నీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను. వాటిలో అమ్మ ఫోటో చూపించు. ఏ ముగ్గురులో అమ్మ ఎవరు? ఒకసారి ఆ ఫోటో నాకు చూపించు తేజ. ముందు తనని చూడని క్రాంతి, తర్వాత నువ్వు చూద్దు గాని. ఆ, పువ్వులు ఉండవే, జడ ఉండదు. జడ ఉండదు. పూజ, ఈ ముగ్గురిలో మా అమ్మ ఈవిడే. కరెక్టే. అయిపోయిందా నీ టెస్ట్? అంటే తను అనుమానిస్తున్నావా? అవమానించాలని చూస్తున్నావా? అసలు అమ్మని గుర్తుపట్టలేనని నువ్వెందుకు అనుకున్నావు పూజ? దానికి కొన్ని కారణాలున్నాయి. ఆ ఫోన్ ఇటివి పూజ. అమ్మ ఫోటో నేను కూడా చూస్తా. నువ్వేం చూడక్కర్లేదు. నువ్వు చూసినా మాకు ఒరిగేది కూడా ఏమీ లేదు. రేపు ట్రస్ట్ వాళ్ళు ఎలాగో వస్తారుగా, వాళ్ళ ముందు నీ ఐడియాలని బయట పెడదు గాని. నువ్వు రావే. అబ్బా, హలో మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు. హలో కళాకారుల ఫ్యామిలీ మరి హలో, కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఆ పాటలేంటి తల్లి? మీ మాటలేం నాకు వినబడడం లేదు. నీ మొహం సౌండ్ తగ్గించరా, సౌండ్ తగ్గించరా. మిమ్మల్ని కాదండి, నేను చెప్పిన పని ఏమైందండి? ఒక వారంలో అయిపోతుందండి. ఇంకా వారమా? సర్లే. ఒరేయ్, అసలే చేతుల్లో డబ్బులు లేక ఆళ్ళని ఏళ్ళని డబ్బులు అడుగుతుంటే మాటలు వినపడకుండా నీ గోలేంట్రా? అవును, బంగారం లాంటి హంస నీ చేతిలో పెట్టుకుని వాళ్ళని వీళ్ళని డబ్బులు అడగాల్సిన అవసరం నీకేంటి పెద్దమ్మా? ఆ హంసకు ఫోన్ చేసి డబ్బులు కావాలని అడుగు. అంతేనంటావా? ఆస్తి మొత్తం చేతిలో పెట్టినా అడుక్కునే చెప్ప కడుక్కుని దాచుకుందంట నీలాంటిది ఒకటి. ఫోన్ చేయి పెద్దమ్మా. సరే చెయ్యి, కాల్ చెయ్యి. అయ్యో, ఒంటి నిండా వాతలు పెట్టేశారు.
ఆ డైరీ కాలిపోను, వాళ్ళ చేతులు ఇరిగిపోను. అబ్బా, ఈవిడ ఫోన్ చేస్తుందేంటి? హలో, ఏమే ట్రస్ట్ వాళ్ళు వచ్చారా? ఆస్తి నీ పేరు మీద రాసిచ్చారా? ఆ ట్రస్ట్ వాళ్ళు రావడమేమో కానీ నాకు వాతలు పడుతున్నాయి. ఏమైంది? 1 2 3 గోవిందా గోవిందా. ప్లీజ్ తేజ, ఒక్కసారి, ఒకే ఒక్కసారి. ప్లీజ్ అండి, వద్దండి. ఇప్పటికే ఒక వేలు తీసేశారు, ఇప్పుడు ఈ వాతలు పెట్టారు. అసలే నా అందం అంతంత మాత్రం. డైరీలో ఉందని చెప్పి ఏ కన్నో కాలో తీసేస్తే బ్యాలెన్స్ జీవితం గుడిమెట్ల దగ్గర నేను గడపలేనండి. అయ్యో అప్పా, ఏమే నువ్వేమన్నా ఊరికే తేజలా నటిస్తున్నావా? డబ్బుల కోసమే కదా. ఆస్తొస్తే నీకు ఇస్తామని చెప్పాం కదే. డబ్బులా? ఎందుకు? నా శవం మీద చల్లుకోవడానికా? నా వల్ల కాదమ్మా, నేను వెళ్ళిపోతాను. ఇక్కడే ఉంటే నేను చచ్చిపోయేలా ఉన్నాను. ఏయ్, అక్కడి నుంచి వచ్చేస్తే నేను చంపేస్తాను. హా? అదేంటండి? లేకపోతే ఎంతో కష్టపడి ప్లాన్ చేసి నిన్ను ఆ ఇంట్లోకి ఎంటర్ చేసింది తిరిగి వచ్చేయడానికేనా? ఆ? ఆస్తి నాకు కావాలండి, కానీ ఆ డైరీ ఊసెత్తితేనే నాకు షివరింగ్ వచ్చేస్తుంది. ఇదంతా ఆ క్రాంతి నాతో ఛాలెంజ్ చేసినట్టు నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపడానికి ఆడుతున్న నాటకమే. ఇదిగో హంస, నువ్వు పని చేయవే, ఆ డైరీని కొట్టేసి. హా? డైరీని కొట్టేసి నేనేం చెయ్యాలండి? రే ఎంతవా, డైరీని కొట్టేసి మనమేం చేసుకుంటాంరా? పెద్దమ్మా, ఆ డైరీలో ఉన్నవన్నీ మార్చేసి మనకి అనుగుణంగా రాసేసుకుంటే అప్పుడు హంసకి ఏ ప్రాబ్లం ఉండదు కదా. హా. ఓ కరెక్టరు, నీది కోడి మెదడే అయినా మంచి ఐడియా చెప్పావు. ఇదిగో విన్నావుగా, ఆ క్రాంతి దగ్గరున్న డైరీని ఏదోలా కొట్టేసి ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. ఆహా. సరే. అక్క వచ్చేసారు. ఇంకా ఆస్తి పంపకాలే. అవునే తేజ, ట్రస్ట్ వాళ్ళు వచ్చేసారు, రామ్మా. వస్తున్నా. పద. నమస్కారం అండి. నమస్తే అమ్మా. పూజా వాళ్ళు పెట్టిన అన్ని టెస్టుల్లో మీరు పాస్ అయ్యారు కదా? అవునండి, తేజ రాసి పంపించిన డైరీలో ఉన్నట్టే అన్ని గుర్తులు ఉన్నాయి. పాపం, కాలికొక వేలు కూడా లేదు. అసలు తనే ఒరిజినల్ అయినప్పుడు వాళ్ళు ఎన్ని టెస్టులు పెడితే మాత్రం పాస్ అవ్వకుండా ఉంటుందా? పూజ గారి తాతగారి వీలునామా ప్రకారం ఇద్దరికీ చెందాల్సిన ఆస్తిని మీకు ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. ఇక్కడ సంతకం పెట్టండి అమ్మా. అంతా డబ్బుమయం, ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. క్రాంతి, ఇది నా చెల్లెలు కాదని తెలిసినా కూడా ఏం చేయలేకపోతున్నాను. నా చెల్లెలకి దక్కాల్సిన ఆస్తి ఈ నకిలీ తీసుకెళ్లిపోతుంది. ఏదో ఒకటి చేయి క్రాంతి, ప్లీజ్. నువ్వు టెన్షన్ పడకు పూజ, సమయానికి రాహుల్ వస్తాడు.
నువ్వా? నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే ఏంటి బ్రో, నా భార్య దగ్గర నేను రావద్దా? భార్య అంటే మీరు మా తేజ హస్బెండ్ అండి. హస్బెండా? చీకట్లో ఏమైనా పెళ్లి చేసుకున్నారమ్మా? కరెంట్ పోయినప్పుడు చేసుకుంది, అవసరమా మీకు? ఏంటి డార్లింగ్, నేను లేకుండానే, నా సంతకం పెట్టకుండానే నువ్వు ఒక్కదానివే సంతకం పెట్టేస్తే ఆస్తి వచ్చేస్తుంది అనుకున్నావా? అవును, కరెక్టే కదా. తనకి పెళ్ళయింది కాబట్టి తనతో పాటు నువ్వు కూడా సంతకం పెట్టాలి కదా. అవునా? అయితే రా, వచ్చి సంతకం పెట్టు. ఏంటి పెట్టేది? నుదుటి మీద బొట్టు. నేను సంతకం పెట్టను. పెట్టవా? ఏం రాగో? నేను కట్టించాలి అవసరం లేదు, కానీ నా సంతకం మాత్రం కావాలా? అవునత్తయ్య, తన మెడలో తను కట్టిన తాళి లేదు కదా. ముందు తాళి కడితే అప్పుడు సంతకం పెడతాడు. దానికెందుకు ఆలస్యం? ఎలాగో జేబులో తాలిబొట్టు పెట్టుకునే తిరుగుతున్నాడు కదా, కట్టే, ఓ పని అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా కట్టాల్సిన అవసరం ఏం లేదులేరా. ఆల్రెడీ ముందు కట్టిన తాళి తన మెడలోనే ఉంది. చూపించు తేజ. ఇదిగో ఈ తాళి బొట్టు నీ మెడలో వేసుకో. దేనికి? ఇప్పుడు ట్రస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు నీకు పెళ్ళయింది కదా, మెళ్ళో తాళిబొట్టు ఏది అంటే అదే సమయానికి అతను వచ్చి తాళి కడతాను అంటే? అమ్మో వద్దులే, ఆ తాళేదో మీరే నా మెళ్ళో వేసేయండి. ఇరికించటం నీకు తెలిస్తే సేవ్ చేయటం మాకు తెలిసే. ఇప్పుడు మీ డౌట్లన్నీ క్లారిఫై అయిపోయినట్టేనా సార్? తేజ తన డైరీలో ఎలా ఉందని రాసిందో మీరు అలా ఉన్నారు కాబట్టి నో డౌట్స్. అలా అని కన్ఫర్మ్ చేసుకోకండి. తన మెళ్ళో తాళి ఉంది కానీ అది ఈయన కట్టింది కాదు. ఆయన కట్టకపోతే మరెవరు కట్టారు? మా అత్తలు కట్టారు. ఏంటత్తయ్య, నేను చూడలేదనుకుంటున్నారా? ఒక్క నిమిషం చూడండి. మీరు చూడండి అత్తయ్య. మీరు చూడండి. అమ్మో 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 అమ్మో, నా పెళ్ళానికి తాళి నేను కట్టాలి కానీ మీరెలా కడతారండి? అయ్యయ్యో, తన మెడలో మీరు తాలి వేయటం ఏంటమ్మా? ఏంటి మేడం ఇది? నిజంగా తన తేజానేనా? ఆస్తి కోసం మీరంతా కలిసి ఇలా నాటకాలు ఆడుతున్నారా? లేదు సార్, ఇందులో మోసం లేదు, మాయా లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు. కానీ ఒరిజినల్ తేజానే నా వైఫు. ఇప్పుడు మీ కళ్ళ ముందే తాళి కడతాను, తర్వాత ఇద్దరం కలిసి సంతకాలు పెడతాం. కమాన్ డార్లింగ్, కమాన్ డార్లింగ్, కమాన్ కమాన్, నేను కట్టేస్తా. కమాన్ డార్లింగ్, కమాన్ 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 డార్లింగ్, డార్లింగ్ ఆవు డార్లింగ్, ప్లీజ్ డార్లింగ్, ఆవు డార్లింగ్. ఓసి పిచ్చి మహువ, పంతాలకు పోతే వచ్చే ఆస్తి పోతుంది, కాస్త కోఆపరేట్ చెయ్యి. కట్టించేసుకోమ్మా, మా పని అయిపోతుంది. మీ పని అయిపోవడం కాదు, ముందు నా పని అయిపోతుంది. తప్పకుండా తప్పని డార్లింగ్, డార్లింగ్ ప్లీజ్ డార్లింగ్, ఆవు డార్లింగ్, నేను కడతాను డార్లింగ్, ఆవు డార్లింగ్. నేను కట్టేస్తా, నేను ఎక్కువ కట్టేస్తా. కలుపుతావు నువ్వు. నిజంగా నువ్వు పూజ చెల్లెలు అయితే
అతనితో తాళి కట్టించుకో లేదంటే నకిలీ వరి ఒప్పుకో ఒప్పుకో. నేను తేజానే నకిలీని కాదు. తేజ క్రాంతి ఆగండి. ఏయ్ తేజ ఏయ్ ఆగు. క్రాంతి ఎక్కడికి పారిపోతున్నావు? బోడి తాళికి భయపడి వచ్చే ఆస్తిని వద్దనుకుంటావా? నాకు ఆస్తి వద్దు, ఏమి వద్దు, వదలండి. డార్లింగ్ అత్తయ్య ఇప్పటికైనా అర్థమైందా ఇది నకిలీ తేజ అని? ఎవరిని మోసం చేద్దామని వచ్చావే? ఎవరిది వినువు? నన్ను అమాయకురాల్ని చేసి నా చెల్లెలను నమ్మించి నా చెల్లెలకి దక్కాల్సిన ఆస్తి కొట్టేయాలని చూస్తావా? నేను హే, ఏంటి అలా వాయించేస్తున్నారు? వాయించటం కాదు, పూజని మోసం చేయాలని చూసిన దీన్ని గొయ్యి తీసి పాతి పెట్టాలి.